కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ అనేది ఒక సెటారికల్ యూత్ మూవ్మెంట్గా స్టార్ట్ అయిన దీని మీద కొన్ని తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. వాళ్ళ రియల్ ఎజెండా మీద కూడా చాలా డిబేట్ జరుగుతున్నాయి. హియర్స్ ఎ క్విక్ బ్రేక్ డౌన్ ఇన్ షార్ట్ ఫార్మాట్. నెగటివ్ సైడ్, పొలిటికల్ బ్యాకింగ్ ఉందనే ఆరోపణలు. సీజేపీని ఒక 100% ఇండిపెండెంట్ యూత్ మూవ్మెంట్గా ప్రాజెక్ట్ చేస్తారు. కానీ దీని ఫౌండర్ అభిజిత్ దిప్కే గతంలో 2020 నుంచి 2023 వరకు ఆమ్ ఆద్మీ పార్టీ ఏఏపీకి సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్గా పనిచేశారు. దీన్ని బట్టి ఇది పూర్తిగా ఆర్గానిక్ కాదని, ఆపోజిషన్ పార్టీల సపోర్ట్తో నడుస్తున్న స్కెచ్ అని క్రిటిక్స్ అంటారు. హిపోక్రసీ. జెన్జీకి పాత పాలిటీషియన్స్ నచ్చరు కాబట్టి మెయిన్ స్ట్రీమ్ పాలిటీషియన్స్ని పార్టీలోకి తీసుకోమని దిప్కే మొదట్లో చెప్పారు. కానీ పార్టీ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే వేరే పార్టీల నాయకులను సీజేపీలోకి చేర్చుకోవటం విమర్శలకు దారితీసింది. ఎక్స్ట్రీమ్ డిమాండ్స్. ఓటర్ లిస్టులో ఎవరి పేరైనా పొరపాటున డిలీట్ అయితే ఏకంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని యూఏపీఏ యాంటీ టెర్రరిజం లా కింద అరెస్ట్ చేయాలని వీళ్ళు తమ మేనిఫెస్టోలో డిమాండ్ చేశారు. ఇవి ప్రాక్టికల్గా సాధ్యం కాని అన్కాన్స్టిట్యూషనల్ డిమాండ్స్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాపర్ స్ట్రక్చర్ లేకపోవడం. ఇది కేవలం మీమ్స్, సర్కాజం మరియు ఇంటర్నెట్ కల్చర్ మీద నడుస్తున్న ఒక మూవ్మెంట్. ఎలక్షన్ కమిషన్ ఈసీఐ దగ్గర దీనికి రిజిస్ట్రేషన్ లేదు. సీరియస్ పాలసీ మేకింగ్కి లేదా లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఇవ్వడానికి కావాల్సిన మెచ్యూరిటీ ఈ పార్టీలో లేదు అనేది ఒక మైనస్. సరే, ఇప్పుడు వాళ్ళ అసలు అజెండా ఏంటో తెలుసుకుందాం. దీన్ని 2 కోణాల్లో 2 యాంగిల్స్లో చూడొచ్చు. 1. ఆన్ ద సర్ఫేస్ వాళ్ళు చెప్తున్న అజెండా. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యువతను కాక్రోచెస్ అని కమెంట్ చేశారన్న వార్తల తర్వాత అది తప్పుగా అర్థం చేసుకోబడింది అని తర్వాత తెలిసినా నిరుద్యోగం, అన్ఎంప్లాయ్మెంట్, నీట్ పేపర్ లీక్స్ మరియు ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కోసం పోరాడటమే తమ అసలు లక్ష్యం అని సీజేపీ చెప్తోంది. వాళ్ల ఉద్దేశంలో ఇది ఒక పొలిటికల్ ప్రెషర్ గ్రూప్. 2. హిడెన్ అజెండా. విమర్శకులు చెప్తున్నది ఇదంతా అధికార బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి ఆపోజిషన్ వేసిన మాస్టర్ ప్లాన్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సీజేపీ పేరు కూడా భారతీయ జనతా పార్టీకి ప్యారడీగానే పెట్టారు. యూత్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ని, కోపాన్ని మీమ్స్ ద్వారా క్యాష్ చేసుకుని భారీ జెన్జీ ఓట్ బ్యాంక్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చడమే, రాడికలైజ్ చేయడమే వీరి హిడెన్ పొలిటికల్ అజెండా అని ఒక ప్రధాన ఆరోపణ.